ఆ శిలువ మీద వేలాడుచు దొంగ పశ్చాత్తపడుతున్నాడు. మనం చేసిన పనికి శిక్ష అనుభవించాలి. కానీ ఈయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పిదనము చేయలేదు, కానీ ఈయన శిక్షను అనుభవిస్తున్నాడే. దొంగ చేసిన ప్రార్థన 1 minute, 1 నిమిషము చేసిన ప్రార్థన విన్నాడు దేవుడు. హల్లెలూయా. వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వు పరదేశులో, అయ్యా నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఏమన్నాడు తెలుసా? నేడే